హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవాషర్ సర్కిల్. మనం ఈ వీడియోలో భాగంగా ఈ 4 మంత్స్ సంబంధించి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనము కరెంట్ అఫైర్స్ రౌండప్ చూస్తున్నాం. అందులో భాగంగా మనం ఈ క్లాస్లో అపాయింట్మెంట్స్ చూస్తాం. అపాయింట్మెంట్స్ అంటే జనవరి నుంచి మనకి ఏప్రిల్ వరకు ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో నియామకాలు, దానికి సంబంధించి ఈ వీడియోలో చూస్తాం. రైట్, ఫస్ట్ మనకి ఫెలిక్స్ షిసెకెడి అని చెప్పేసి కాంగో అధ్యక్షుడు. మనకి ఇది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి కాబట్టి కొన్ని అప్డేట్స్ మనకి లాస్ట్లో వస్తాయి. రైట్, ఇక్కడ నాడియో కాల్వినో అని చెప్పేసి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి మనకి తొలి మహిళా అధ్యక్షురాలు నాడియా కాల్వినో. థర్డ్ మనకు దినేష్ కే త్రిపాఠి అని చెప్పేసి, ఇది ఇంపార్టెంట్, మనకు భారత నౌకాదళ ఉపాధిపతి. దినేష్ కే త్రిపాఠి అని చెప్పేసి భారత నౌకాదళ ఉపాధిపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేశవులు, మనకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ సిఎండి, ప్రస్తుతం మనకి అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంఘం చైర్మన్ ప్లస్ తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థల డైరెక్టర్గా కూడా ఉన్నారు మనకు కె కేశవులు. నెక్స్ట్ రష్మి శుక్ల, మనకు మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ రష్మి శుక్ల అని చెప్పేసి. నెక్స్ట్ రఘురామ్ అయ్యర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓ. నెక్స్ట్ వికాస్ షీల్ మనకు ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పేసి మనీలా. ఇంపార్టెంట్, ఇది ఇండియా, మనకి ఇండియా కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ షేక్ హసీనా మనకు బంగ్లాదేశ్ ప్రధాని, వరుసగా మనకు 4వ సారి, అదేవిధంగా మొత్తం మనకి 5వ సారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు కాదు, బంగ్లాదేశ్ ప్రధానిగా. రైట్, ఇంద్రామణి పాండే, ఇది ఇంపార్టెంట్, బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా నియామకం, ఇండియా నుండి కాబట్టి ఇండియన్ కాబట్టి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తాం బిమ్స్టెక్ని. బిమ్స్టెక్ మనకు 1997లో ఏర్పడుతుంది. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, దీంట్లో భాగంగా బిమ్స్టెక్ అని చెప్పేసి పిలుచుకుంటాం. సెక్రటేరియట్ మనకు ఢాకాలో ఉంటుంది. రైట్, ఇంద్రమణి పాండే ఇండియన్ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ గ్యాబ్రియల్ అట్టల్ అని చెప్పేసి ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి, మనకి ఫస్ట్ స్వలింగ ప్రధాని అని చెప్పేసి ఉన్నారు. షెరింగ్ తోబ్గే, భూటాన్ ప్రధానిగా 2వ సారి మనకి షెరింగ్ తోబ్గే. నెక్స్ట్ సెంథిల్ పాండియన్, డబ్ల్యూటీఓలో భారత రాయబారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సెంథిల్ పాండియన్. నెక్స్ట్ లాయ్ చింగ్తే, తైవాన్ అధ్యక్షుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఇతన్ని వేర్పాటువాదిగా పరిగణిస్తారట. సో చైనా ఇష్టపడకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు, లాయ్ చింగ్తే. నెక్స్ట్ ఫ్రెడరిక్ 10, మనకు డెన్మార్క్ రాజుగా నియామకం, మార్గరెట్ టూ స్థానంలో. 900 years డెన్మార్క్ రాజవంశీయుల చరిత్రలో మనకు ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగడం అనేది ఫస్ట్ టైం అట. మార్గరెట్ 2 స్థానంలో మనకి ఎవరు వచ్చారు, ఫ్రెడరిక్ 10 అని చెప్పేసి. దల్జిత్ సింగ్ చౌదరి సశస్త్ర సీమాబల్ డీజీగా నియామకం, వన్ ఆఫ్ ద సిఏపిఎఫ్ అని చెప్పేసి. అదేవిధంగా నేపాల్, భూటాన్ సరిహద్దులో విధి, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దల్జిత్ సింగ్ చౌదరి సశస్త్ర సీమాబల్ డీజీగా. నెక్స్ట్ ప్రీతి రజక్, ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా రికార్డు, అనిల్ కుమార్ లాహోటి, ట్రాయ్ నూతన చైర్మన్. అనిల్ కుమార్ లాహోటి ఏమో నూతన చైర్మన్, ప్రీతి రజక్ ఏమో ఆర్మీలో తొలి మహిళా సుబేదార్ ఆర్మీలో ప్రీతి రజక్. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి, జాగ్రత్త చూసుకోండి. అనిల్ కుమార్ లాహోటి, ట్రాయ్ నూతన చైర్మన్. రైట్, నెక్స్ట్ అజాలి అసోమాని, కొమరస్ ప్రెసిడెంటు అజాలి అసోమాని. నెక్స్ట్ దల్జిత్ సింగ్ చౌదరి అని చెప్పేసి చూసినాం కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డీజీ. అదేవిధంగా ఇతను సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి డీజీగా కూడా ఉన్నారు, ఇంతకుముందే చూసినాం మనం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డీజీ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, దల్జిత్ సింగ్ చౌదరి. ఇక్కడేం చూసినాం మనం, సశస్త్ర సీమాబల్ డీజీ, ఇక్కడేమో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డీజీ, రెండూటిగా ఉన్నాడు. నెక్స్ట్ పార్లమెంట్ భద్రతా విభాగం అధిపతి అనురాగ్ అగర్వాల్. ఎవరు, అనురాగ్
అగర్వాల్. నెక్స్ట్ హంగేరీ నూతన అధ్యక్షుడు థమస్ సుల్యోక్. సర్దార్ రమేష్ సింగ్ అరోరా పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన పంజాబ్ కాదు, పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి సర్దార్ రమేష్ సింగ్ అరోరా. దేవేంద్ర జజారియా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దేవేంద్ర జజారియా. నెక్స్ట్ గుస్తావో అడ్రియన్జన్ పెరు దేశ కొత్త ప్రధాని. రీసెంట్ మనకు డెంగ్యూ కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించింది పెరు దేశం, మనకు వార్తల్లో ఉంది. గుస్తావో అడ్రియన్జన్ అని చెప్పేసి కొత్త ప్రధానిగా నియామకం పొందారు పెరు దేశాన్ని. నెక్స్ట్ మహమ్మద్ ముస్తాఫా పాలస్తీనా నూతన ప్రధాని ఎవరు? మహమ్మద్ ముస్తాఫా. నెక్స్ట్ సత్యేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ లోకాయుక్త సత్యేంద్ర కుమార్ సింగ్. నెక్స్ట్ నవనీత్ కుమార్. ఈ నవనీత్ కుమార్ మనకి ప్రసార భారతి చైర్మన్. ఉపరాష్ట్రపతి అధ్యక్షతన ఉన్న కమిటీ యొక్క నియామకం చేత మనకి ప్రసార భారతి చైర్మన్ అనేది ఎన్నిక కావడం జరుగుతుంది. నవనీత్ కుమార్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ రాహుల్ సింగ్ సిబిఎస్ఈ చైర్పర్సన్. వ్లాదిమిర్ పుతిన్ మనకి రష్యా అధ్యక్షుడు 87% ఓటుతో 6 years పదవి కాలం 5వసారి ఎన్నికైందని చెప్పేసి మనకు చూసుకోవాలి. జోయిశ్రీ దాస్ ఫిక్కీ లేడీ ప్రెసిడెంట్గా ఎన్నిక. జోయిశ్రీ దాస్. ఓకే, మీరు క్లాస్ విన్న తర్వాత పీడిఎఫ్ చూసుకోండి, 1-2 సార్లు చూసుకుంటే తప్ప ఇవి గుర్తుండే మనకి, ఎందుకంటే ఇంపార్టెంట్ నియామకాలు ఉన్నాయి. వినయ్ కుమార్ రష్యాలో భారత రాయబారిగా రాష్ట్రపతి నియామకం చేయడం జరిగింది. వినయ్ కుమార్ రష్యాలో భారత రాయబారి ఎవరు అంటే వినయ్ కుమార్ రాష్ట్రపతి నియామకం చేస్తారు. జనరల్గా మనకి విదేశీ మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన పేర్లను బియ్యం ఆమోదించి రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఏమో నియామకం చేస్తారు. ప్రభావో సుబియా ఇండోనేషియా అధ్యక్షుడు. ఇండోనేషియా మనకి ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోకల్ కరెన్సీ, రాజధాని మార్పు ఇటీవల వార్తల్లో ఉన్నాయనివ్వండి. రాజధాని మార్పు చేసుకున్నది నిసంతర కాలిమంటన్ అని చెప్పేసి. ఓకే, అగ్నేషియా ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్, అదేవిధంగా ఆసియా సమ్మిట్ 43rd జకార్తా. ఇవన్నీ మనకి ఏంటంటే ఇండోనేషియా మనకు వార్తల్లో ఉందని చెప్పేసి, ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు ఎన్నికైంది కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వాగన్ గెథింగ్ వేల్స్ ఫస్ట్ మినిస్టర్గా నియామకం. ఇంపార్టెంట్. మనకి యూరోపియన్ దేశానికి ఫస్ట్ నల్ల జాతి వ్యక్తి దేశం అనమాట, అందుకోసం మనకి ఇంపార్టెంట్. వేల్స్ ఫస్ట్ మినిస్టర్ వాగన్ గెథింగ్. రైట్. నెక్స్ట్ ఆర్ నందిని అని చెప్పేసి సిఐఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా నియామకం. ఆర్ నందిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నాన్ గౌట్, అదేవిధంగా నాన్ ప్రాఫిట్ సంస్థ ఇది సిఐఐ అనేది. ఆర్ నందిని ఎన్నిక కావడం జరిగింది. సలహా సంప్రదింపుల ప్రక్రియ తర్వాత పౌర సమాజం, ప్రభుత్వం, పరిశ్రమలు మధ్య భాగస్వామ్య చేయడం కోసం. నెక్స్ట్ ఎంవి రావు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా నియామకం. స్వచ్ఛంద సంస్థ, మనకి ముంబై హెడ్ క్వార్టర్ ఉంటుంది. బ్యాంకింగ్ ప్లస్ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, భారత్లో కార్యాలయం, అదేవిధంగా సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇవన్నీ మనకి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ పరిధిలో నాకు ఉంటాయి. దానికి చైర్మన్ ఎవరు ఎన్నికైందంటే ఎంవి రావు. నెక్స్ట్ సైమన్ హారిస్ ఐర్లాండ్ అతిపిన్న వయసు కూడా ప్రధాని, 37 years. రీసెంట్గా మనకు లియో వరద్కర్ రాజీనామా చేసిండు. నెక్స్ట్ గోవింద్ ధోలకియా సూరత్ డైమండ్ బోర్డ్స్ చైర్మన్. గోవింద్ ధోలకియా సూరత్ యొక్క డైమండ్ బోర్డ్స్ చైర్మన్. గుజరాత్ ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం ఇది, సూరత్ డైమండ్ బోర్డ్స్ అనేది. నెక్స్ట్ వీరేంద్ర శర్మ మనకి తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎన్నికైండు. వీరేంద్ర శర్మ గుర్తుపెట్టుకోవాలి. లూయిస్ మాంటోనిగ్రో పోర్చుగల్ నూతన ప్రధాని. నెక్స్ట్ పవన్ దావులూరి ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అట. ఇతను మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా ఎన్నిక కావడం జరిగింది పవన్. నెక్స్ట్ సదానంద్ వసంత నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా నియామకం కావడం జరిగింది. సదానంద్ వసంత్. పీయూష్ ఆనంద్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క డీజీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డీజీ పీయూష్ ఆనంద్. నాకు రాయబారులు
అభయ్ ఠాకూర్ మనకు మయన్మారు. అదేవిధంగా మన రాయబారి ఇరాక్లో మనకి సౌమంద్ బాగ్చి. చిలీ మనకు అభిలాష్ జోషి అని చెప్పేసి రాయబారులు గుర్తుపెట్టుకోవాలి. అభయ్ ఠాకూర్ మయన్మార్, ఇరాక్ సౌమంద్ బాగ్చి, చిలీ అభిలాష్ జోషి. నెక్స్ట్ కమల్ కిషోర్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం చేయడం జరిగింది. ఎన్డీఎంఏ ఉన్నతాధికారి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కమల్ కిషోర్. ఏంటిది? యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం. ఇది మనకి ఎన్డీఆర్ఎఫ్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం మనకి ఎన్నిక కావడం జరిగింది. ఎన్డీఎంఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఉన్నతాధికారిగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. రైట్. నెక్స్ట్ బస్సీరవ్ డియోమాయ్ ఫాయే. బస్సీరవ్ డియోమాయ్ ఫాయే సెనెగల్ అధ్యక్షుడు. ఆఫ్రికాలో అత్యంత పిన్న వయస్కుడుగా రికార్డు 44 years. సెనెగల్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం. బస్సీరవ్ డియోమాయ్ ఫాయే. నెక్స్ట్ షెఫాలి బి షరణ్ పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ రవి కోత అస్సాం యొక్క సిఎస్గా నియామకం పొందడం జరిగింది. రవి కోత ఏపీ శ్రీకాకుళం. నెక్స్ట్ జురిస్ సంవినత్ టులుకా కాంగో యొక్క తొలి మహిళా ప్రధాని జుడిస్ సుమిన్ టులుకా. కాంగో యొక్క ప్రెసిడెంట్ ఫెలిక్స్ ఫిసెడెకే. ఇంతకుముందు మనకి ప్రణాళిక సంఘం యొక్క మంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ అపాయింట్మెంటు సంజయ్ నాయర్ ఫైనాన్షియల్ 2025 సంబంధించి అసోచామ్ యొక్క అధ్యక్షుడు సంజయ్ నాయర్. నెక్స్ట్ అబ్దుల్ ఫతే ఎల్సిసి మనకి ఈజిప్ట్ అధ్యక్షుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అబ్దుల్ ఫతే ఎల్సిసి. నెక్స్ట్ ఈజిప్టు రాజ్యాంగం ప్రకారం మనకి అధ్యక్ష పదవికి 3 సార్లు మాత్రమే చేపడతారట. మనకి 2013, 2018, 2024 గాను అబ్దుల్ ఫతే ఎల్సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ రాకేష్ మోహన్ ఇండియా వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో నియామకం పొందడం జరిగింది. రాకేష్ మోహన్ ఇండియా వ్యక్తి, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్, అదేవిధంగా ఈఏసీ పిఎం సభ్యుడు. మనకి వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు అజయ్ బంగా తెలుసు మనకి. అయితే వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నియామకం ఎవరంటే రాకేష్ మోహన్. ఈ ప్యానెల్ మనకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లార్డ్ నికోలస్ స్టెర్న్ అధ్యక్షగా వహిస్తున్నాడు ప్రస్తుతానికి. నెక్స్ట్ మీనేషా నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్. మీనేషా నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. NCDFI అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పీటర్ పెల్లెగ్రిన్ స్లోవేకియా అధ్యక్షుడు. స్లోవేకియాకి నూతన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిన్. నెక్స్ట్ విప్రో యొక్క కొత్త CEO మనకి నూతన CEO ఎవరంటే శ్రీనివాస్ పల్లియా. లిండే క్యామరూన్ భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్, తొలి మహిళ లిండే క్యామరూన్. అపర్ణ గార్గ్ IRFM యొక్క డీజీ ఉమెన్. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించి IRFM డీజీ యొక్క ఉమెన్ అని చెప్పేసి అపర్ణ గార్గ్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ IRIFM సికింద్రాబాద్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ అధికారుల శిక్షణ కోసం ప్రారంభం. మనకి యూజీసీ సభ్యులుగా 4 రావడం జరిగింది. యూజీసీ ఆశిష్ చౌహాన్, శ్రీధర్ వెంబు, సచ్చిదానంద్ మెహంతి, శశికళ దంజేరి. ఇక్కడ మనకు సచ్చిదానంద మెహంతి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థి, ఇంగ్లీష్ విభాగం హెడ్ అంట. యూజీసీ మనకు 1956 చట్టం ద్వారా ఏర్పాటవుతుంది. చైర్మన్ మనకు జగదీష్ కుమార్. రైట్. ఓకే. నెక్స్ట్ ఓతి అన్హు జువాన్ వియత్నాం తాత్కాలిక అధ్యక్షురాలు మనకి ఓతి అన్హు జువాన్. నెక్స్ట్ బిజార్ని బెండెక్స్టన్ ఐస్లాండ్ ప్రధాని. చూసుకోండి పేరు వెరైటీగా ఉంది. అనురాగ్ ఠాకూర్ మనకి CBI జాయింట్ డైరెక్టర్ ఎన్నుకోవడం జరిగింది. అనురాగ్ కుమార్. జస్టిస్ అనిరుద్ధ్ బోస్
సుప్రీంకోర్టు మాజీ జడ్జి, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది జస్టిస్ అనిరుద్ బోస్. నెక్స్ట్ లారెన్స్ వాంగ్, సింగపూర్ నూతన ప్రధాని లారెన్స్ వాంగ్. అహ్మద్ అబ్దుల్లా అల్-హమ్మద్ అల్-సబా, కువైట్ పిఎం. నళిని నేగి అని చెప్పేసి భారత్ పే యొక్క సిఇఓ, నళిని నేగి భారత్ పే యొక్క సిఇఓ. నేవీ చీఫ్ మనకు దినేష్ కుమార్ త్రిపాఠి, మనకు 30 ఏప్రిల్ 2024 నుండి నియామకం దినేష్ కుమార్. నెక్స్ట్ నైమా ఖతూన్ అని చెప్పేసి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చైర్మన్, తొలి మహిళ. 1875 మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ. అదేవిధంగా 1920లో మనకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారుతుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు తొలి మహిళ ఎవరంటే నైమా ఖతూన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజ్ఞా మిశ్రా, ఉమెన్. మనకి ఇండియాలో ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఉద్యోగి, వెరీ ఇంపార్టెంట్. ప్రజ్ఞ అంటే నాలెడ్జ్, తెలివి. సో ఇక్కడ ఏఐ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. గీతా సబర్వాల్, ఇండోనేషియా కొత్త యుఎన్ రెసిడెంట్గా నియామకం పొందింది. యుఎన్ సెక్రటరీ జనరల్ నియమించడం జరిగింది. గీతా సబర్వాల్, ఇండోనేషియా కొత్త యుఎన్ రెసిడెంట్ నియామకం. నెక్స్ట్ కల్నల్ ఎడిసన్ నాప్యో అని చెప్పేసి పపువా న్యూగినియా భారతదేశానికి తన మొదటి రక్షణ సలహాదారుగా నియమించింది. స్వామి గీతమానందజీ మహారాజ్ రామకృష్ణ మఠ్ మిషన్కి నూతన అధ్యక్షుడు స్వామి గీతమానందజీ మహారాజ్. అశుతోష్ కుమార్ సింగ్ మనకి ఎస్బీఐ నూతన ఎండీగా ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేస్తే ఎన్నికవడం జరుగుతుంది. అశుతోష్ కుమార్ సింగ్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎస్బీఐ నూతన ఎండీ. ప్రబోవో సుబియాంతో, ఇండోనేషియా నూతన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. నెక్స్ట్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు. మనకు 2 years పాటు ఉంటారంట. ఐవిఎంఏ, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ సంస్థ ఫౌండర్. మనకి టీకా ఉత్పత్తిదారుల తరపున ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు మనకి సంప్రదింపులు నిర్వహించే లక్ష్యంతో ఐవిఎంఏను 2010లో మనకి హైడ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఇప్పుడు మనకి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది కృష్ణ ఎల్లా. ఓకే, ఇవి మనకు కంప్లీట్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 months అపాయింట్మెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. 100% మన గ్రూప్ 1 ఫిలిమ్స్ ముందూరులో ఉంది కాబట్టి మనం చూసుకోవాలి. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కాదు, 4 months సంబంధించిన కంప్లీట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఏప్రిల్ వరకు, జనవరి టు ఏప్రిల్ వరకు. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్తో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.